హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ముస్లిమ్స్ చేసుకునే పులావులు, బిర్యానీలు చాలా బాగుంటాయని అందరికీ తెలుసు, కానీ ఈ గోంగూర లేనిదే బిర్యానీకి రుచే ఉండదని మీ అందరికీ తెలుసా? సో ఇదైతే గోంగూర రెసిపీ బిర్యానీలో. మా ఇంట్లో అయితే పక్కాగా పులావ్ కానీ లేకపోతే బిర్యానీ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ఉండాల్సిందే. మా మమ్మీ ఈరోజు చేసే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా ఫ్యాన్స్ అయిపోతారు. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారనమాట. బిర్యానీ కానీ పులావ్ కానీ ఈసారి ట్రై చేసినట్లయితే మాత్రం ఈ గోంగూరని అస్సలు మిస్ చేయొద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మా చిట్టి గోంగూర తోట చూసేయండి. ఇదైతే మా నాయనమ్మ మా తాతయ్య ఇద్దరు కలిసి గోంగూర తోట చిన్నగా పెంచారనమాట. చూడండి, మీడియం సైజులో గ్రో అయ్యే లీవ్స్. ఎంతైనా సరే మనం బయట కొనుక్కొచ్చుకునే వాటికంటే కూడా మనం పెంచుకున్న వాటిని మనం హార్వెస్ట్ చేసి వండుకుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా గైస్. ఇవి చూస్తున్నప్పుడు నాకైతే బాగా అనిపించింది, వీడియో తీసేసాను అనమాట. చూడండి, చక్కగా మంచిగా ఎండబడుతుంది. ఎండబడుతున్నప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి గోంగూర మొక్కలు. నాకైతే అసలు కోయబుద్దే కావట్లేదు, కానీ మా నాయనమ్మ కోయపోతే ఎట్లాగమ్మా వంట ఎలా వండుకుంటామని చెప్పి లాగేస్తుంది. చూడండి, అసలు చాలా బాగుంది గైస్. హార్వెస్టింగ్ కూడా నేనే చేయాలనుకున్నాను, కానీ నాకు మనసు ఒప్పలేదనమాట. మనం పెంచుకున్న చెట్లు కదా, నాకు మనసు ఒప్పలేదు. చూడండి, మా నాయనమ్మ అయితే కోసేసి ఇచ్చింది. ఒక పెద్ద కట్ట అనమాట. సో ఈ కట్ట మీరు మార్కెట్లోకి వెళ్తే 20 రూపాయలకి తక్కువ అమ్మరు, కానీ మనం హెల్తీగా ఇంట్లోనే గ్రో చేసుకున్నాం అనమాట. సో మా గోంగూర తోటలోని గోంగూరతో ఈరోజు మేము చేసుకున్న రెసిపీ అనమాట ఇది. చూడండి, మట్టి కుండలో చేస్తుంది మా మమ్మీ. ఎప్పుడు గోంగూర చేస్తున్నా కూడా. ఏంటమ్మా నువ్వు కుక్కర్లో వేస్తే 2 నిమిషాల్లో అయిపోయేదానికి మట్టి కుండలో ఇవన్నీ తీసుకొని వచ్చావు అని మీరు అనొచ్చు, కానీ ఒక రుచి వస్తుందంటే ఒక చేతికి అది ఎంతో కష్టం ఉంటుంది గైస్ దాని వెనక. సో చాలా ఈజీగా అయితే టేస్ట్ రాదు. మట్టి కుండలో వేసామంటే అసలు ఆ టేస్ట్ ఎలాంటి వంటకైనా కూడా మంచి రుచి రావాల్సిందే. సో చూడండి, ఫస్ట్ అయితే ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకుంది మా మమ్మీ. దాంట్లోకి మనం కడిగేసుకొని మట్టి ఏం లేకుండా నీట్గా కడిగిన గోంగూర అనమాట. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాము. మనం రెగ్యులర్గా చేసే గోంగూర ప్రాసెస్ అయితే కాదు, బిర్యానీ గోంగూర సపరేట్ ఉంటుందన్నమాట. సో ఇలా చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎలాంటి టిప్స్ మా మమ్మీ చెప్తుందో మీకే అర్థమవుతుంది. నేను బీటెక్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామందికి అసలు ఈ గోంగూర ఒకటి ఉందని, బిర్యానీలో తింటారని కూడా తెలియదు గైస్. అసలు ఏంటి గోంగూర తింటారా బిర్యానీలో, కానీ చాలామంది ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు నన్ను. అవును, చాలా బాగుంటుంది. అసలు మా ఇంట్లో అయితే ఈ గోంగూర లేకపోతే బిర్యానీ కానీ పులావ్ కానీ అసలు వండదనమాట మా మమ్మీ. అవసరమైతే ఈ దాల్చా కానీ కలియా కానీ స్కిప్ చేస్తుంది, కానీ గోంగూర మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. చూడండి, మధ్యలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాము, కొద్దిగా కారము అండ్ కొంచెం ఒక చిటికెడు పసుపు. నేను కింద మెన్షన్ చేస్తున్నాను మీకు, కొలతలు ఏమన్నా తేడా ఉంటే మీరు చూసుకోండి. చూడండి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. గానుగ నూనెలే మేము వాడతాం ఇంట్లో. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, రిఫైన్డ్ ఆయిల్స్ మాత్రం మేము మా ఇంట్లో వాడమన్నమాట. సో మీరు కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడండి. సో చూడండి, ధనియాల పొడి అనమాట 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాము. అండ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట, అదొక టీ స్పూన్ వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అయితే కొత్తిమీర అసలు ఎంత రేటు ఉందో గైస్. ఈరోజు పండగప్పుడైతే చాలా హెవీగా పెంచేస్తారనమాట కాస్ట్లు. టమాటా ఇవన్నీ ఎంత రేటున్న బిర్యానీలు గోంగూరలు కొత్తిమీర లేకపోతే చేయలేం కదా. అందుకే మా మమ్మీ పెద్ద కట్ట తీసుకొచ్చేసింది మా మమ్మీ. అయితే ఇది కవర్ చేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఒక 10 నిమిషాలు అనమాట. మీరు కుక్కర్లో వేసినా కూడా ఇంత స్పీడ్గా అవ్వదు గైస్. మట్టి కుండలో మీరు అనుకుంటారు చాలామంది కష్టంగా ఉంటుందని చెప్పి, కానీ కుక్కర్లో కంటే కూడా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ పప్పు గుత్త తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇట్లా మెదుపుకుంటున్నాం అనమాట. ఇది ట్రెడిషనల్ వే అనమాట, ఇట్లా మెదుపుతారు. అరికాళ్ళ మధ్య పెట్టేసేసి ఒక గుడ్డ, ఏదన్నా పాత గుడ్డ ఉంటుంది కదా, తీసేసుకొని అరికాళ్ళ మధ్యలో పెట్టేసి ఇట్లా చేస్తారు అనమాట. చూడండి ఎంత స్పీడ్గా బ్లెండ్ చేస్తుందో, మిక్సీ కూడా చేయదేమో ఇంత స్పీడ్గా. అసలు ఇలా పడితేనే మంచి టేస్ట్ వస్తుంది గైస్ ఈ మట్టి కుండలో. మరి ఏం మహిమ ఉందో నాకు తెలీదు. అసలు ఇలా చేసిన గోంగూర మాత్రం మామూలుగా ఉండదు. మీరు కంపేర్ చేసుకోండి కావాలంటే. అయితే చాలా రకాల వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఒక మట్టి కుండ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, అన్నిటికీ పనికొస్తుంది. అయితే అల్టిమేట్ సీక్రెట్ ఏంటంటే, మనం చికెన్ కానీ మటన్ కానీ కర్రీ చేస్తాం కదా, బిర్యానీ చేస్తే ఆ గ్రేవీ అనమాట ఈ గోంగూర మీద వేస్తారు. ఇదనమాట మంచి టిప్స్ మీకు చెప్పాను కదా. ఫస్ట్ అయితే మట్టి కుండ, అండ్ నెక్స్ట్ అయితే ఈ బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ, అండ్ థర్డ్ అయితే ఏంటి, ఇదనమాట లాస్ట్ టిప్. అయితే ఇంక మంచిగా బిర్యానీలో కానీ పులావ్లో కానీ మీరు ఎంజాయ్ చేసేయండి. అసలు ఈ గోంగూర చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.